సో గైస్, మనకి పోకర్లో వచ్చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కరెంట్గా వచ్చేసి మేము సైకిల్ తీసుకుంటున్నాము. మేము ఎందుకు అంటున్నానంటే, నాతో పాటు చాలా మంది స్ట్రేంజర్స్ ఉన్నారు. వీళ్ళందరూ నాకు ఫస్ట్ టైం కలిసిన వాళ్ళే, పెద్ద ఎక్కువ పరిచయం కూడా లేదు. అండ్ ఈ లాట్ ఆఫ్ పీపుల్ తోనే యూ కెన్ డూ మెనీ డిఫరెంట్ యాక్టివిటీస్. అలానే ఇప్పుడు బైక్ రైడ్ అనమాట. వీళ్ళే వచ్చేసి మన గ్యాంగ్ అనమాట. సో బై आपका नाम है? I'm from. Hi Sarah, let's go. I'm Shiv. సైకిల్ వచ్చేసి కొంచెం కండిషన్లో ఉంది. కొంచెం గాలి తక్కువ ఏమంటే గాలి కొట్టేస్తున్నాను. ఇక్కడ మాకు సైకిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 150 an hour పడింది. ఇంకా బెటర్ సైకిల్స్ కూడా ఉన్నాయి. బెటర్ సైకిల్స్ అంటే సేమ్ సైకిల్సే, బట్ టైర్ ఇంకొంచెం మంచిగా ఉన్నది అనమాట. సో ఆ సైకిల్స్ 200 ఇస్తా అన్నాడు, ఈ సైకిల్ వచ్చి మనకి 150 ఇస్తా అన్నాడు అనమాట. సోలో ట్రావెలింగ్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అన్ఎక్స్పెక్టెడ్ రోడ్ ట్రిప్స్, హైక్స్, అడ్వెంచరస్ థింగ్స్. ఒక చిన్న మీల్ ఎన్నో మరపురాని సంఘటనలు మనకి ఇస్తుంది. మీటింగ్ డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్, వాళ్ళతో మాట్లాడడం వల్ల నువ్వు చాలా నేర్చుకోవచ్చు. నువ్వు చూసే ప్రపంచం అది మారచ్చు కూడా. ఎవరికి తెలుసు, నువ్వు కలిసిన వాళ్ళలో వాళ్ళని ఫ్యూచర్ ట్రావెల్ బడ్డీస్ అవ్వచ్చు అని చెప్పేసి. ఎప్పుడైనా వాళ్ళ కంట్రీకి వెళ్తే వాళ్ళతో స్టే చేయొచ్చు. నేను కొంచెం బ్యాగీ జీన్స్ చేసుకునే జరిగి నా ప్యాంట్ వచ్చేసి ఆ సైకిల్ చైన్లో కొంచెం చుట్టుకుంటుందని చెప్పి అనిపిస్తుంది నాకు. తాకింది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ ఏదో అంటుంది. అదే బ్లాక్ కలర్ అంటే ఏదో కాదు, గ్రీసే. మ్యాటర్ ఏంటిదంటే, అందరం సైకిల్ తొక్కుతున్నాము, అందరికి మీ లొకేషన్ తెలియదు. సో అందరం మధ్యలో ఆగిపోయి ఇక్కడ మ్యాప్ చూసుకుంటున్నాం అనమాట లొకేషన్. We are unable to find the exact location. It is showing us 11 kilometers. However, it is just 4 kilometers. Ladies and gentlemen, I think my brain just committed suicide. I can feel it bleeding. Oh my God. So guys, Akhil is trying his level best to find the best place. Bye. It's such a kucha for us right now. Let's go. Okay. Let's go. Chalo. Come on. మ్యాప్ పెట్టుకున్న తర్వాత We are heading back to మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. closer to our base location, and So- then we have to take left. We're going back. So guys, it's going to be really fun while riding bicycle on the routes of Pokhara. మ్యాటర్ ఏంటంటే, మేము అప్రాక్సిమేట్లీ ఒక 4 kilometers ఏమో వచ్చేసి 4 kilometers ఏమో ఉంది మా హాస్టల్ నుంచి. ఇప్పుడు మేబీ హాఫ్ వచ్చామేమో, 2 kilometers. And so guys, how are you feeling? Feeling very excited, and then finally we are on the right track. We have to head straight 1 kilometers, and it's really amazing experience. We did a lot of party yesterday, so we have to maintain our fitness, and we chose cycling. That's pretty good. So we are now stuck in So traffic we are jam. at traffic. Finally we have found the right track. Yeah. We are heading. ఇది వచ్చేసి నేపాల్లో ఉన్న గల్లీలో. మ్యాటర్ ఏంటిదంటే, నేపాల్ కంట్రీ పూరేమో కానీ, బట్ నేపాల్లో ఉండే జనాలు దే నాట్ పూర్, దే ఆర్ రిచ్. అన్ని ఇల్లులు వీళ్ళు ఎంత టైడీ మెయింటైన్ చేస్తారంటే చాలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా నీట్గా ఉంది. ఇంకా గలీజ్ ఉంటుందేమో అనుకున్నాను. సోలో ట్రావెల్ చేయడం వల్ల నీ గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోవచ్చు. ఒక ఛాలెంజ్ వస్తే నువ్వు ఎలా ఎదుర్కోగలుగుతావు అని చెప్పేసి అర్థమవుతుంది. బీయింగ్ ఇండిపెండెంట్ అండ్ ఫ్రీడమ్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. ట్రావెల్ వితౌట్ ప్లాన్స్ బట్ ఓన్లీ డెస్టినేషన్స్. లెట్స్ రోల్. చేతితోని కెమెరా పట్టుకొని ఇంకో చేతితోని బ్రేక్ అవ్వట్లేదు. ఒక ఎనీ అడ్వైస్ టు మై ఆడియన్స్? Advice about the cycling? Cycling or anything? Yeah, just About life. be prepared and use both your hands. సో మనం హిల్ ని కూడా మనం సైకిల్ తో ఎక్కేస్తాం అనమాట. ఎక్స్క్యూజ్ మీ, మూవ్ ఇట్. అయిపోయింది.
గాలిపోయింది. ఫైనల్ గా వి గాట్ ద ప్లేస్. ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్ ఉన్నట్టుంది. వేసే ప్రతి అడుగు ఒక తెలియని ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఇంత పెద్ద అందమైన ప్రపంచంలో నేను ఒక చిన్న పాల పిట్టలాగా అనిపిస్తున్నాను. అండ్ అడిషనల్గా ఈ బ్రిడ్జ్, వా! ఇప్పుడు కుర్రోడు ఏం చేయబోతున్నా తెలుసా? బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాము. ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరే నా ప్లేస్లో ఉంటే ఇలా బ్రిడ్జ్ పైన సైకిల్ వేసుకొని తొక్కుతారా? వుడ్ యూ డూ ఇట్? ఎస్ ఆర్ నో? కమెంట్లో చెప్పండి. ఈ కొండల మధ్య నది పైన సైక్లింగ్ చేస్తూ ఆ గాలి నన్ను తాకుకుంటూ నన్ను నెట్టుకుంటూ వెళ్తుంటే థ్రిల్లింగ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం బ్రెత్ టేకింగ్ వ్యూ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో అందరూ ట్రావెలర్సే. బాగా డబ్బులున్నోడు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తాడు. మిడిల్ క్లాస్ వాళ్ళు బడ్జెట్ ప్లాన్ చేసుకుని మీరు ఇండియా మొత్తం చూడతారు. అండ్ మోస్ట్లీ డివోషనల్ ప్లేసెస్కి వెళ్తారు. నేను తెచ్చిన సైకిల్ని అయితే ఇక్కడ పెట్టేసిన. ఒక 2 minutes రెస్ట్ తీసుకుంటా. కేబుల్ బ్రిడ్జ్కి ఇంత దూరం వచ్చి కొంచెం ఇక్కడ కూర్చోకపోతే ఎట్లా? సో అలా అని చెప్పి ఇక్కడ కూర్చున్నా. అండ్ నెక్స్ట్ కేటగిరీ డబ్బులు లేకపోయినా సంకల్పంతో ఎలా అయినా తిరగాలి అనే దూల ఉన్నవాడు, అంటే నాలాగా. బ్రిడ్జ్ కింద నుంచి మీకు అది కనిపిస్తుందో కనిపించాలో తెలియదు. ఐ థింక్ somewhere around 500 feet up. So guys, we have finally reached that hanging bridge in Pokhara. This is Sarah, is Shubham, and Shiv. Akhil is recording, your own guy. Please do like, share and subscribe. If you can't, then me, Shivraj underscore. This is the third time we said. This is third time. Boy, please, good like de do yaar. But it's awesome experience to be here, and the weather is very pleasant, and view is amazing. I think Waterfall we're ready there. for crossing from one Little, point to but one. I'm talking about the small waterfall. Oh, that next one, to yeah. it. Yeah, no. I think there are a few rivers or something. And there, I think this is Cheti River. there are Ekbar. fishermen there as well. Bhai sahab, Purshek wala. Purshek wala river. శుక్రియా భాయ్, बहुत बहुत शुक्रिया. शुक्रिया. థ్యాంక్ యూ సో మచ్. లేక్ సైడ్ నుంచి మ్యాప్స్ లో చూస్తే ఎంట్రన్స్ వచ్చేసి ఇది చూపిస్తుంది అనమాట. లేక్ సైడ్ నుంచి డైరెక్ట్ నేనున్న ప్లేస్ కి, ఈ ప్లేస్ కి రావాలి అంటే మనకి అప్రాక్సిమేట్లీ 10 kilometers పైన చూపిస్తుంది అనమాట. దీనికి ఇంకో ఎండ్ వచ్చేసి లేక్ సైడ్ నుంచి చాలా దగ్గర అయిపోతుంది, అప్రాక్సిమేట్లీ 4 kilometers ఏమో. ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. Oh God, it's a lovely view. And ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎవరైనా వాక్ చేస్తుంటే ఫుల్ షేక్ అవుతుంది అనమాట. ఇది ఏదో కనిపిస్తుందా? యా, ఇట్స్ షేకింగ్. ఇంత అటు ఇటు తిరిగి ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా దాహం వేస్తుంది. పక్కనే ఒక అన్నయ్య ఉన్నాడు, ఆయనని వాటర్ అడిగితే ఇంటికి రా ఇస్తా అంటున్నాడు. సో भाई बहुत बहुत शुक्रिया भाई. अब यहाँ पे क्या करते हो भाई? यहाँ पे हाँ काम करते हैं. हाँ, बस यही देख लेता हूँ. अब एग्रीकल्चर ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లోకల్స్తో మాట్లాడండి. ఏదో నేర్చుకుంటామని చెప్పేసి కాదు, మాట్లాడడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా పెరుగుతాయి. ఈ ప్లేస్ వచ్చేసి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉంది. అంటే చుట్టుపక్కల చిన్న సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ వచ్చేసి మనది పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట. బట్ ద ప్లేస్ ఇస్ రియల్లీ క్వైట్. ఈ ట్రిప్లో నాకైనా ఖర్చు అప్రాక్సిమేట్లీ అలా చెప్తాను, అందరికి ఇంత అవుతుంది అని చెప్పేసి కాదు. నేనంటే అప్పుడప్పుడు లోకల్ హెల్ప్ కూడా తీసుకున్నాను. ట్రాన్స్పోర్ట్ ఖర్చు వచ్చేసి 5,000, అటు ఇటుగా అయింది అప్రాక్సిమేట్లీ 5,500 అలా. వరంగల్ నుంచి వారణాసికి, వారణాసి నుంచి రక్సోల్ బార్డర్ నుంచి కాట్మాండు నుంచి పోఖరా నుంచి మళ్ళీ సొనౌలి నుంచి మళ్ళీ వరంగల్. ఇది వచ్చేసి నా రూట్ మ్యాప్. అండ్ పర్ డే నా స్టేకి వచ్చేసి 500 రూపీస్ నేను స్పెండ్ చేశాను. అండ్ ఫుడ్ సంగతి అంటారా, చాలా అఫోర్డబుల్గా చీప్లో బడ్జెట్లో తిన్నాను. ఈ ట్రిప్లో అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటో తెలుసా? నా టైం. ఎవ్రీ మినిట్ ఈజ్ వర్త్.